నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాశి ఫలాలు అనేది సర్వసాధారణంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. అయితే వార ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. అంటే చంద్రుడిని బేస్ చేసుకుని, చంద్రుడి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకుని వార ఫలాలు కానీ లేకపోతే దిన ఫలాలు కూడా దీని మీద ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అయితే మాస ఫలాలు ఎలాగో ఉంటాయి. కొన్ని గ్రహాలు శుక్ర, బుధ, కుజ వీళ్ళు మారేదాన్ని బట్టి, సూర్యుడు మారేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా రోల్ అయితే ప్లే చేస్తూనే ఉన్నాయి. సంవత్సర ఫలాలు అంటే గురు, శనులు, రాహుకేతులు వీటిని బేస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రాశి ఫలాలు ఇప్పుడు మరి వార ఫలాలు ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, వారం అంతా కూడా ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, ఎట్లా చూసుకోవాలి, అలాగే రాశి వైజ్ మరి మాకు కూడా మీరు రాశి ఫలాలు ఇస్తే బాగుంటుంది, మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందిస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి అంటే ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వ్యక్తిగత జాతకం అనేది ఓకే, దాని ప్రథమ ప్రాధాన్యత ఖచ్చితంగా. సో సెకండ్ మనకి ఏదైనప్పటికీ ఇది మనం మాస ఫలాలు ఇచ్చినా, రాశి ఫలాలు ఇచ్చినా, సంవత్సర ఫలాలు ఇచ్చినా, ఇంకో ఫలాలు ఇచ్చినా, సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీటిని కూడా కొంతవరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ గోచారం పట్టుకుని కూడా అద్భుతంగా పెద్ద ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా నేను అభ్యసించిన దాంట్లో మన కేపీ పద్ధతిలో దాని మీద కూడా పెద్ద సిలబస్ ఉంది. అప్పట్లో మేమంతా కూడా దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని. సో ఇక్కడ ఈ గోచార గ్రహాలు, జన్మగ్రహాలు కలిసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు అవ్వటంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని రెండింటి యొక్క సంయోగంలో ఎప్పుడు అవుతుంది అనేది ఆ వ్యక్తిగత జాతకాలతో దీన్ని మనం క్లబ్ చేసి చూసినప్పుడైతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా విధంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ రాశి ఫలాలు కానీ, ఏదైనా సరే దిన ఫలాలు కానీ, ఇలాంటి విషయాల్లోకి వచ్చేప్పటికి అంటే అది సంభావ్యత లేదా అసంభావ్యత అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు అనే దాని మీద కనుక మాట్లాడుకుంటే, ఇవేదైనా సరే మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ అంటే ఒక 4 రకాల విషయాలు చెప్పామనుకోండి, 4 ఖచ్చితంగా నలుగురికి అప్లై అవుతాయని ఒక్కోసారి మనం చెప్పలేము నమ్మకంగా. సో ఒకరికి విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టైం అనుకోండి, ఇంకొకరు పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది అనుకోండి, కానీ ఖచ్చితంగా ఈ 4 మనకు వర్కౌట్ అవుతాయి. రైట్. అండ్ ఇండికేషన్ ఇప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అంటే దాని విషయం మీద మనం మనసు పెట్టి కనుక ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది కదా, బ్యాడ్ ఇంపాక్ట్. రైట్. అందుకని అసలు లేవని మనకు ఖచ్చితంగా చెప్పలేము. ఇక వార ఫలాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, రేపు శుక్రవారం 21వ తారీఖు నుంచి గురువారం వరకు ఒక 1 వీక్ కనుక చూసుకుంటే 27వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి. రైట్. సో మొదట మనం కనుక మేష రాశి గురించి తెలుసుకుందాం. సో మేష రాశికి అయితే ప్రస్తుతం లగ్నంలోనే కుజుడు అనే గ్రహం అనేది ఉంది. తర్వాత రెండో ఇంట్లోపటికి గురుడు. సరే, ఇవన్నీ మన గ్రహాల విషయాలు పక్కన పెడితే కనుక అసలు వాటి యొక్క ఫలితాలు ఏంటి అనేది. సో ఇక్కడ ఫలితాలు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తొందరపాటు గుణాన్ని అయితే తగ్గించుకోవాలి. సో మేష రాశి వాళ్ళకైతే తొందరపాటుతోనే కొన్ని వాళ్ళ జీవితాన్ని కష్టం చేసుకోవటం అనేది ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించిన ఇబ్బందులు ఈ నెలలో ఎక్కువ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ మధ్యవర్తిత్వంతో అంటే ఏమంటాం, ఈ మార్కెటింగ్ ఉంటుంది కదా, దాన్ని MLM మార్కెట్. సో అలాంటి మార్కెట్ పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈసారి లాభాలు గడించడానికి అయితే అవకాశం ఉంది. కనుక మేషరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందల్లా కూడా కొంతవరకు ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వారం అంతా వాళ్ళకి ఎక్కువ శుభ సూచకంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి బాగుంటుంది వారం అంతా అని కూడా చెప్తున్నారు కాబట్టి, అయినప్పటికీ ఏమైనా చిన్న పరిహారం ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? తప్పకుండా. ఎందుకంటే మనం మొదటే చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ తొందరపాటుతనం అనేది తగ్గటం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మానసికంగా కొంతవరకు సంయమనం అనేది ఉంటే ఆటోమేటిక్గా ఆ కోపం అనేది కంట్రోల్లో ఉండటం అనేది ఉంటుంది. సో దీనికోసం మరి వీళ్ళు ఏది చేస్తే బాగుంటుంది అనేది కనుక చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ మంగళవారాల పూట కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఇటు ఆరోగ్యము తర్వాత మానసిక స్థితి 2 బాగుండాలని కోరుకుంటే కనుక తప్పకుండా మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి.
ఇక వృషభ రాశి వారికి వారం రోజుల పాటు కూడా ఎలా ఉండబోతోంది? సో వృషభ రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో మితిమీరిన వ్యయం అనేది కూడా ఎక్కువ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తర్వాత మూడోది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఎవరైనా సరే మనం ఉద్యోగంలో చేసే చోటైతే కనుక అక్కడ ఉండే స్త్రీ కొలీగులు, ఆడవాళ్ళకైతే పురుష కొలీగులు, సో పురుష సహోద్యోగులు కానీ స్త్రీ సహోద్యోగులు కానీ భిన్నం. సో ఆ రకంగా కనుక వాళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే తప్పకుండా కనిపిస్తుంది. వాళ్ళ నుంచి ఇబ్బంది ఉంటుందా? ఖచ్చితంగా. సో వాళ్ళని ఏదైనా సరే ఎరుకుని పెట్టే పరిస్థితులు, తర్వాత ఏదైనా సరే అంత మన వాళ్ళే అని భ్రమించి కొద్దిగా చొరవ తీసుకుంటే వీళ్ళని ఉన్నట్టుండి ఏడిపించడం, సో ఏదో రకమైన అవమానాలకు గురి చేయటం, ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ ఆహార పానీయాల విషయంలో కూడా ఖచ్చితంగా అంటే వీళ్ళు ముఖ్యంగా సరైన సమయానికి తినకపోవటం, సరైన సమయానికి నిద్రపోకపోవటం, ఇలాంటి అవలక్షణాలు కొన్ని ఈ వారంలో ఇంకా కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కనుక జీర్ణ వ్యవస్థ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కనుక వీళ్ళు ఏంటంటే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు దైనందికంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే లేవు. కానీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో ఈ వ్యాపార రంగంలో మాత్రం వీరికి హెచ్చు తగ్గులుగానే ఉంటుంది. అంటే ఇవాళ చాలా బాగుందని మురిసిపోయేలోపే రేపు మొత్తం దిగబడిపోతుంది. సో అలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా వ్యాపారాలు ఉద్యోగాలు కాకుండా ఎవరైతే స్వయం వృత్తుల్లో ఉంటారో ఈ స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆశాజనకంగానే ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఏదైనా అవకాశం ఉంటే కనుక ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దద్దోజనం నివేదన చేయటం వల్ల తప్పకుండా వాళ్ళకి ఇందాక చెప్పిన చెడు పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంటే ఈ రోజే ఈ శుక్రవారం నాడే చేసేసుకోవాలి. సాయంత్రం మాటలైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి? మిథున రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బంధుమిత్రాదులతోనూ ఏవో రకమైన వైరాలు వచ్చేలాగా ఉంది. తర్వాత మన వాళ్ళే మన స్నేహితులే అనుకుంటే వాళ్ళే నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక కవులు కళాకారులు లేదా ఇలా ఏదైనా సరే స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు దగ్గరదాకా వచ్చి తప్పిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. ఏదైనా వీళ్ళైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే మనం ఏదైతే కంటి చీటికి మాటికి నలుపుకోవటం కాదు, అవకాశం వస్తే ఒకసారి నేత్ర వైద్యుని సంప్రదించడం కూడా అవసరం. ఎందుకంటే ఆకస్మికంగా అప్పటిదాకా కంటి జబ్బులు లేకపోతే అప్పుడు కంటి జబ్బులు బయటపడే అవకాశం కూడా ఈ వారంలో వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ వారం అంతా మాత్రం వీళ్ళు మిథున రాశి వాళ్ళు అయితే కనుక ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎక్కువగా దత్తాత్రేయుడిని పూజించడం వల్ల తప్పకుండా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ గురువారాలు లేదా మంగళవారాలు కొద్దిగా దత్తాత్రేయుడికి కేసరి నివేదన చేయటం వల్ల కూడా తప్పకుండా వాళ్ళ జాతకంలో ఉండే వారంలో ఉండే డీమెరిట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవడానికి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వారికి అయితే కనుక చాలా విషయాల్లో మంచి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ గృహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా హెచ్చు తగ్గులు. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఉండే ఆకస్మిక భావోద్వేగం వల్ల ఇబ్బందులు అప్పటికప్పుడు తలెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత నడుముకి సంబంధించినవి కానీ తర్వాత ఈ కీళ్ళకి సంబంధించినవి కానీ తరచూ అనారోగ్య సమస్యలు ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వారి యొక్క ప్రతిభ అఖండంగా కీర్తించబడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఎంతో కొంత లాభాల బాటలోనే వారి జీవితం సాగటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే అయితే కూడా తప్పకుండా సాధ్యం అవటం అనేది అవుతుంది. కనుక ఎక్కువ శాతం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంది. కానీ గృహ సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతావన్నీ సజావుగానే సాగిపోతాయి. ఈ రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండటం కోసం వీరు ఆరాధించవలసింది అయితే కనుక వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కనుక శనివారం పూట మళ్ళీ బుధవారం పూట కొద్దిగా బాదం పప్పు నివేదన చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి వారం రోజులు?
సింహరాశి వారికి అయితే కనుక ఎక్కువ గతం కొద్ది నెలలతో పోలిస్తే కనుక ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వీరికి మంచి జరిగే అవకాశాలు అయితే మెండుగా కనిపించడం అనేది అయితే ఉంది. ఇన్నాళ్ళు ఇంట్లో అంటే బయట ఏమంటాం, ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్న దాని నుంచి ఇప్పుడు ఇంట బయట కూడా రెండు వైపులా మంచి మోత వచ్చేలాగా ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. ఖర్చులు మనకేమంటాం పెరిగినప్పటికీ కూడా అవి సద్వినియోగం అవుతాయి. అంటే ఒక శుభకార్యాల పైన అనుకోవచ్చు, లేదా వ్యక్తిగత సౌకర్యాలు మెరుగుపరుచుకోవడం కోసం కావచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఫలవంతం అవుతాయి. కనుక ఆ రకంగా కూడా వీళ్ళు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏవైనా సరే ధైర్యం చేసి కొత్త ప్రాజెక్టులు చేపడదామా అనుకుంటే కనుక దానికి ఇదే సరైన సమయం. తర్వాత విదేశాలకు ఎవరైనా వెళ్ళాలని ఈ రాశుల్లో ఎవరైనా ఉవ్విళ్ళూరుతున్నట్టయితే కనుక వారు ఆ సంబంధించిన ప్రయత్నాలు కూడా నిరభ్యంతరంగా ఈ వారంలో అయితే మొదలెట్టు. కానీ ఈ రాశిలో ఎవరైతే పుట్టారో ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ వారంలో కూడా వారి యొక్క పెళ్లి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళలేని పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కనుక ఇటు పెళ్లిళ్ళ విషయంలో అయితేనేమి, లేదా వ్యక్తిగతంగా కొంతవరకు మంచి జరగడానికి కానీ, ఉన్నంతలో వాళ్ళ యొక్క మంచి పెరగడానికి కానీ సో తప్పకుండా ఉపయోగపడేది ఏంటంటే వినాయకుడికి సంబంధించిన పూజ అనేది మేలు చేస్తుంది. కనుక మంగళ బుధవారాలు కొద్దిగా వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? రైట్. కన్యా రాశి వాళ్ళకి కూడా గత కొద్ది వారాలతో పోలిస్తే కనుక కొద్దిగా ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఉద్యోగాల్లో ఎవరైతే ఇన్నాళ్ళు కూడా వీళ్ళని పక్కన పెట్టంటే ప్రమోషన్ రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇలా ఏడిపిస్తూ రావటం అనేది ఏదైతే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆకస్మికంగా ఆ శుభవార్తలు చెవిలో పెట్టించుకోవడానికి అవకాశం అయితే కనుక ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సంబంధాలు కూడా దగ్గరదాకా వచ్చి కాలేకపోవటం. ముఖ్యంగా ఈ రాహు కేతు అనేది ఏదైతే ఉందో, లగ్నంలో కేతు ఉంటాం, సప్తమ స్థానంలో రాహు ఉంటాం. సో గత కొద్ది నెలలుగా వీళ్ళు ఆ వైవాహిక విషయాల్లో అంటే పెళ్ళైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళ సంబంధాలు దగ్గరదాకా వచ్చి కాలేక బాధపడుతున్నారు. సో ఈ రెండు రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇప్పుడు కొంత మంచి ఉపశమనం లభించడం అనేది ఈ వారంలో వాటికి సంబంధించిన పనులు కూడా పురోభివృద్ధి సాధించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా పూజించవలసింది అయితే కనుక దుర్గాదేవిని పూజిస్తే కనుక ఆ రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి, ఇంకా మంచి పెరగడానికి ఉంటుంది. అది ఏంటంటే దుర్గాదేవికి ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక కొద్దిగా తేనె నివేదన చేస్తే చాలు. ఆ రకంగా చేసుకుంటూ వస్తే కనుక తప్పకుండా మంచి జరగడం అనేది ఉంటుంది. ఇక తులారాశి వారికి వారం రోజులు కూడా ఎలా ఉండబోతోందండి? తులారాశి వారికి అయితే కనుక తప్పకుండా వీళ్ళకి ఈ వారం అంతా కూడా బాగుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కొద్దిగా అష్టమంలో గుళ్ళు, తర్వాత వచ్చేప్పటికి నెమ్మదిగా కుజుడు చాటం ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఏదైనా ఆరోగ్యం విషయంలో మాత్రం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చర్మ సంబంధించినవి కానీ, తర్వాత జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులు వారి యొక్క ప్రతిభనైతే నిరూపించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ముఖ్యంగా ఏదైనా సరే శని సంబంధంగా అంటే ఇటుక, తర్వాత ఇసుక, తర్వాత శానిటరీ ఐటమ్స్, హార్డ్వేర్ ఇలాంటి వాటి వ్యాపారాలు అయితే కనుక ఇంకా ముందు బాగా జరగడానికి అవకాశం ఉంది. తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కళా సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి వారి యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక వ్యక్తిగత ఆరోగ్యం ఒకటి కొంతవరకు జాగ్రత్త పడితే కనుక మిగతా అవన్నీ కూడా తులారాశి వారికి చాలా దైదీప్యమానంగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. ఆ దైదీప్యం అనేది ఇంకా పెరగడం కోసం వీరు చేయవలసింది ఏంటంటే కనుక వీరు కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అయితే బుధవారము, శనివారం వీరు మాత్రం వెంకటేశ్వర స్వామికి తొక్కుడు లడ్డూలు నివేదన చేయడం వల్ల మంచి జరుగుతుంది. రైట్. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోందండి? వృశ్చిక రాశి వారు అయితే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఈ వాహనాలు నడిపేప్పుడు కొంత శ్రద్ధ తీసుకోవడం అనేది మంచిది. కానీ ఇదే వృశ్చిక రాశి వాళ్ళకంటే ఇన్నాళ్ళు ఎవరైనా సరే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వారంలో కొంతవరకు వాటికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కనిపిస్తుంది. తరువాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్త పరిశోధనలు కానీ, అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే జనరల్గా కొంత పరిశోధనాత్మక అంశాలు అనేవి మేలు చేయటం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా
కొద్దిగా పరిశ్రమల దృష్టితోనే చూడటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే వారు ఎవరైనా సరే ఈ రీసెర్చ్ టైప్ ఉన్న వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారు పురోభివృద్ధి సాధించడం అనేది, తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే మన ఏమంటాం విమానయాన సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ, తర్వాత ఇస్రో అంటూ ఉంటాం కదా, ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు కానీ తప్పకుండా అక్కడ మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంది. ఇక జాగ్రత్త పడాల్సిందల్లా కూడా వాహనాలు నడిపేప్పుడే కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా చాలా బాగానే జరిగిపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ వీరైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. మంగళవారాల పూట ఆంజనేయ స్వామికి కొద్దిగా తామల పాకులతో హారం వేస్తే కనుక ఖచ్చితంగా మేలు జరగడానికి అయితే ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారి గురించి చెప్పండి. ధనుస్సు రాశి వారికి అయితే కనుక మిశ్రమంగా ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక మరి అష్టమంలో గ్రహాలన్నీ ఏర్పడటం అనేది ఉంటుంది. ఇప్పటికీ గురుడు షష్టమంలో ఉండటం అనేది కూడా ఉంది, అంటే దాస్యాధిపతి. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే మరి వారి యొక్క ఉద్యోగాలు అలాంటివన్నీ సజావుగా సాగినప్పటికీ కూడా ఈ ఆహారం విషయంలో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ నిద్ర పట్టకపోవటం ఇలాంటివి, అంటే నిద్రలేమి. సో ఈ నిద్రలేమి వ్యాధితో బాధపడటం అనేది ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. సో దీనివల్ల ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో, మరి ఏదైనా సరే మధుమేహం అనుకోండి, రక్తపోటు అనుకోండి, అవి నియంత్రణలో లేని పరిస్థితులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వీరికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక వారి వారి యొక్క ఆరోగ్య విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే బాగా బాధ్యతలు పెంచుకోవటం అనేది కొన్నాళ్ళు వాయిదా వేయటం మంచిది. అంటే ఇది నా వల్ల అవుతుంది అనేది ఉండొచ్చు, కానీ దీనివల్ల ఒకసారి శారీరకం మీద దాని యొక్క ప్రభావం పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, వీళ్ళు ఎంత మేధావంతులు ప్రతిభావంతులు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు తగ్గవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక ఈ వారం అంతా కూడా వీరు ఆ రకమైన నియంత్రణలో ఉంటే వీరి యొక్క ఆరోగ్యం కూడా అప్పుడు నియంత్రణలో ఉంటుంది. సో ఈ నియంత్రణ అనే దానికి ఏదైనా సరే ఇంకా మంచి జరగడానికి, లేదా వీరి దృష్టి ఆ రకంగా పడడానికి వీరు ఆరాధించవలసింది అయితే కనుక వీరు కూడా ఎక్కువగా వినాయకుడిని ఈ వారంలో ఎక్కువగా పూజించాలి. సో మంగళవారము లేదా బుధవారం లేదా కుదిరితే ఈ వారం రోజులు ఈ వినాయకుడికి ఏదైనప్పటికీ కూడా మరి తొక్కుడు లడ్డులు ఈయనకి కూడా, ఈ తొక్కుడు అంటే మోదక అంటాం మనం. సో ఈ మోదక ప్రియుడు కాబట్టి తొక్కుడు లడ్డులు నివేదన చేయడం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి వారం రోజులు ఎలా ఉండబోతోందండి? మకర రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా ఎవరైనా సరే విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రవాణా అంటే ముడిపడి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వ్యాపారస్తులకు మాత్రం సజావుగానే, అంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటాం కదా, అలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా, అంటే అప్పటిదాకా ఉన్నట్టుండి ఒకళ్ళు వాదాలు వేసుకునే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మొదటి సంతానం లేదా ఒకే సంతానం ఉంటే ఒకే సంతానం, ఆ ఒకే సంతానం లేదా మొదటి సంతానం వల్ల కొంత చికాకులు కానీ వాళ్ళ వల్ల ఏ రకమైన భార్యాభర్తల మధ్య గలాట కానీ సంభవించే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నెలంతా కూడా, అది ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కనుక ఏదైనా సరే ఈ వారం రోజులు లేదా కుదిరినప్పుడు ఈ వారం రోజుల్లో వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ వారం రోజులు కూడా? కుంభరాశి వారికి మాత్రం చాలా చక్కగానే ఎక్కువ పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా వీళ్ళకి ప్రస్తుతం అయితే వీళ్ళ మీద ఆకర్షణతో ఉండటం, అనుగ్రహంతో ఉండటం, సో దీనివల్ల వీళ్ళకి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏదైతే వీళ్ళు యొక్క శ్రమ అనేది అడవి కాసిన వెన్నెలైతే కనుక ఈరోజు నిజమైన వెన్నెల్లాగా ఉండటం అనేది ఈ వారంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎవరైతే కుంభరాశిలో జన్మించారో వారి యొక్క సంతానం వల్ల వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేది ఉంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ఎవరైతే కుంభరాశిలో జన్మించిన ఆడవాళ్ళు అయితే కనుక మరిన్ని మంచి ప్రయోజనాలు, సంఘం మీద వారి యొక్క ప్రభావం బలంగా ముద్రపడేలాగా ఆ రకమైన ప్రభావాన్ని చూపించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పటిదాకా ఈ అప్పుల బాధతో కానీ, లేదా వీళ్ళు ఇచ్చిన అప్పులు సరిగ్గా తిరిగి రాబట్టుకోవటంలో కానీ, ఇలా ఏదైనప్పటికీ, అంటే రుణదాతలు రుణగ్రహీతలు ఎవరైనప్పటికీ కూడా వారు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఈ వారంతో కనిపిస్తాయి. కనుక
కుంభరాశి వారు కూడా ఈ వారం అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందేదే ఉంది. అయినప్పటికీ కూడా ఆ మంచి 10 కావాలి అనుకుంటే కనుక వీరు సాధ్యమైనంత వరకు కూడా కాళికాదేవిని పూజిస్తే కనుక మరింత మంచి జరగడానికి అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ ఈ వారం రోజులు లేదా కనీసం కుదిరితే కనుక శుక్రవారం, శనివారం కొద్దిగా నల్ల ద్రాక్షలు నివేదన చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఫైనల్లీ మీన రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ వారం రోజులు కూడా? సో మీన రాశి వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఈ వారం అంతా కూడా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. ఇంకా భార్యాభర్తల మధ్య అంతలోనే వైరం, అంతలోనే అనురాగం అన్నట్టుగా ఎప్పుడు ఎలా ఉంటారో క్షణక్షణం మార్చుండే జవరాంటి చిత్రములే కాకుండా భార్యాభర్తల చిత్తాలు కూడా అలాగే మారిపోతూ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కూడా వారు తీసుకునే నిర్ణయాలు వీరికి రుచించకపోవటం, తర్వాత వాళ్ళు మొదట ఒకటి అనుకుని తర్వాత రెండోది ఇంకోటి అనుకుని అలా రకరకాల చిత్త భ్రమణానికి లోనవటం కూడా వీళ్ళకి కొంతవరకు తలనొప్పిగా మారటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఈ ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో ఈ మీనరాశి వారికి అయితే కనుక కుటుంబ సభ్యులే ఈ వారం అంతా కూడా ఎక్కువ చికాకు పెట్టేది కనిపిస్తుంది. బయట వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. కేవలం జాగ్రత్త పడాల్సిందంతా కూడా సంతానము, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్. సో ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ వారం అంతా కూడా వీరికి ఎక్కువగా మేలు చేసేది ఏదైనా ఉంది అంటే కనుక అది ధూమవతి ఆరాధన అన్నది మేలు చేయడం అనేది ఉంటుంది. కనుక శనివారాలు కానీ, తర్వాత శుక్రవారాలు కానీ, లేదా మంగళవారం కానీ ధూమవతి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. రైట్ అండి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వార ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు అనేది చాలా అద్భుతంగా వివరించారు. అందరూ కూడా వారి వారి రాశిని అనుగుణంగా పరిహారాలు చేసుకుంటూ చాలా ప్రశాంతవంతమైన వారంగా అందరికీ గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రాశి ఫలాలను అందించినందుకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నానండి. నమస్కారం.